గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇండియన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ డబ్బులు ఎలా సంపాదిస్తాయి, ఎలా ఖర్చు పెడతాయి అన్న విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టేట్ మరియు సెంట్రల్ యొక్క ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకునే ముందు కొన్ని టెక్నికల్ టర్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో అవి అర్థమైతేనే బడ్జెట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. అవేంటంటే స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టే డబ్బులు ప్రతి రూపాయి బడ్జెట్లో కేటాయించాలి. బడ్జెట్లో కేటాయించకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. అది చట్టవిరుద్ధం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల బడ్జెట్లో పెట్టలేకపోతే అది తర్వాత జరిగే అసెంబ్లీ మరియు పార్లమెంట్ సెషన్స్లో జనాలకి వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి పైసా ప్రజల నుంచే వస్తుంది కాబట్టి. ఇవే కాకుండా స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటికి లోబడే బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. అంటే ఇవి కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే బడ్జెట్ హెడ్స్, బడ్జెట్ కోడ్స్, ఇలా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వీటికి లోబడి మాత్రమే బడ్జెట్ రూపొందించాలి. మరియు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్స్పెండిచర్ కూడా దీనికి లోబడే ఉండాలి. ముందు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో గవర్నమెంట్ ఏ ఒక్కటి పాటించకపోయినా పీపుల్ యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి బిల్స్ మరియు రిసిప్ట్స్ ఉండాలి. బిల్స్ అంటే మనం షాప్లో తీసుకునే బిల్ కాదు. గవర్నమెంట్ ఏమైనా ప్రవేశపెడితే ఒక బిల్లు రూపంలో ప్రవేశపెడుతుంది. సో వాటినే బిల్స్ అని అంటారు. ఇవన్నీ కాగ్ యాక్ట్ 1987కి లోబడి ఉండాలి. కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎలాగో రిసీట్స్ అండ్ బిల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లాక్డౌన్ టైంలో ఏపీ గవర్నమెంట్ దాదాపు 40,000 crores బిల్స్ లేవని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇదే కాకుండా బడ్జెట్లో పెట్టిన అమౌంట్కి ఖర్చు పెట్టిన అమౌంట్కి పొంతం లేదని కాగ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ఏపీ గవర్నమెంట్ మీద ఫైర్ అయ్యి నివేదిక ఇమ్మన్నాయి. సో బిల్స్ కానీ లేకపోతే బడ్జెట్ ఇష్యూస్ కానీ సరిగ్గా సాల్వ్ చేయకపోతే ఇటువంటి ఇబ్బంది ఏ స్టేట్ గవర్నమెంట్కైనా వస్తుంది. అండ్ 40,000 crores ఈజ్ ఏ వెరీ స్మాల్ థింగ్. ఎందుకంటే ఇటువంటివి డైలీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి మనీ ఎలా వస్తాయో తెలుసుకుందాం. సో ఏ స్టేట్ గవర్నమెంట్కైనా 5 మేజర్ రీసోర్సెస్ నుంచి అమౌంట్ వస్తుంది. అవేంటంటే ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, జిఎస్టీ, డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, అదే కాకుండా ఆర్టీఏ. డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్సైజ్ డ్యూటీ అంటే లిక్కర్ మీద ఏదైతే ట్యాక్స్ వేస్తారో అది ఎక్సైజ్ డ్యూటీ కిందకు వస్తుంది. దీనికి స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఏదైనా స్టేట్ యొక్క ఇన్కమ్కి 2 మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. అవేంటంటే ఎక్సైజ్ డ్యూటీ మరియు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏదైతే ట్యాక్స్ లిక్కర్ మీద వేస్తారో అది ఎక్సైజ్ డ్యూటీ అవుతుంది. మీరు తరచూ వినే ఉంటారు ఎక్సైజ్ సుంకం అని. అదే కాకుండా ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్ మీద ట్యాక్స్ వేస్తారో అది వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్గా మారుతుంది. ఈ 2 ట్యాక్సెస్ కనుక తీసేస్తే 99% ఏ స్టేట్ కూడా రన్ అవ్వలేదు. ఈ రీజన్తోనే మన స్టేట్లోనే కాదు, వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా లిక్కర్ని బ్యాన్ చేయలేరు. ఒకవేళ అక్కడ ఇన్కమ్ బాగా ఉన్నా సరే బ్యాన్ చేసిన బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి మళ్ళీ అవే కంట్రీస్ లిక్కర్ని అఫీషియల్గా అమ్మడం మొదలుపెట్టాయి. ఇదే చిన్న ఎగ్జాంపుల్. సక్సెస్ఫుల్గా లిక్కర్ ఎక్కడైనా బ్యాన్ అయిందంటే అది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 years వరకు లిక్కర్ బ్యాన్ అయింది. తర్వాత సిబిఎన్ సీఎం అయ్యాక బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుందన్న కారణంతో ఆ బ్యాన్ ఎత్తేశారు. కానీ దాని రియల్ రీజన్ బ్లాక్ మార్కెట్తో పాటు రెవెన్యూ లోటు. సో ఎవరు కూడా లిక్కర్ని బ్యాన్ చేసే ధైర్యం చేయరు, పెట్రోల్ మీద ట్యాక్సెస్ తగ్గించే ధైర్యము చేయరు. కాబట్టి ఎవరైనా లిక్కర్ బ్యాన్ అంటే నమ్మకండి, జరగని పని. లిక్కర్ మీద ట్యాక్స్ ఎలా వేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్తో కలిపి మ్యానుఫ్యాక్చరర్ ఒక 180 ml బాటిల్ 40 to 45 ఛార్జ్ చేస్తే అది కామన్ మ్యాన్కి వచ్చేటప్పటికి 95 to 125 రూపీస్ పడుతుంది. అండ్ పై ట్యాక్స్ అంతా ట్రాన్స్పోర్టేషన్తో కలిపి గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. అందుకే లాక్డౌన్ టైంలో కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే దాదాపు ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఈజీగా ముందుకెళ్ళగలిగింది. నంబర్ 2, స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ అంటే రియల్ ఎస్టేట్. ఎవ్రీ స్టేట్లో కామన్గా జరిగే బిజినెస్
రియల్ ఎస్టేట్. ఈ భూములు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ అమ్మటం కొనటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద స్టాంప్ డ్యూటీ అని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, వగేరా వగేరా అని చాలా రకాలుగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్ని దాదాపు రియల్ ఎస్టేట్తో పోలుస్తారు. రియల్ ఎస్టేట్ పెరిగిందంటే గవర్నమెంట్ అభివృద్ధి చెందింది అంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రియల్ ఎస్టేట్ తగ్గిపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి తగ్గిపోయింది లేదా ఆగిపోయిందని మాటలు డైలీ వింటూనే ఉంటాం. ఇవే కాకుండా హౌస్ ట్యాక్స్ అని, లేదా మున్సిపల్ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని, కార్పొరేషన్ ట్యాక్స్ అని ఇవి అదనంగా వసూలు చేస్తూ ఉంటుంది. నంబర్ 3 జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఒకప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే వ్యాట్ అని ఉండేది, దాన్నే ఇప్పుడు జిఎస్టిగా మార్చారు. దాదాపు 90% ప్రొడక్ట్స్లో జిఎస్టి అమలు చేస్తున్నారు. వ్యాట్ తీసేయడం, జిఎస్టి పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే వ్యాట్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రోడక్ట్స్ మీద ఎంతెంత కలెక్ట్ చేస్తుంది అన్నది క్లియర్ అండ్ క్లారిటీ డీటెయిల్స్ ఉండవు. కానీ జిఎస్టి ఒక పర్సంటేజ్ ఉంటుంది, 5%, 12%, 18%, 28% ఇలా ఉంటుంది. కాబట్టి ఏ ప్రోడక్ట్ మీద ఎంత పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నారు అన్నది ప్రజలతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. చాలామంది జిఎస్టి ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ అని అనుకుంటారు, కానీ జిఎస్టి ప్రతిపాదన తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే దాదాపు ఎవ్రీ స్టేట్లో కాంగ్రెస్ యొక్క పవర్ ఉండేది. అప్పట్లో అలా చేస్తే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుందన్న కారణంతో జిఎస్టి ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు బీజేపీకి ఆ భయం లేదు కాబట్టి జిఎస్టి ఇంప్లిమెంట్ చేశారు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి పెట్రోల్ మీద జిఎస్టి ఎందుకు లేదని. జిఎస్టికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటి ప్రకారమే జిఎస్టి పర్సంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది. 200, 300, 400% ఇలా ఇష్టం వచ్చినట్టు జిఎస్టి పెట్టలేరు. కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ మీద జిఎస్టి పెట్టరు. సో పెట్రోల్ ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదన్న డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. జిఎస్టిలో 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, 50% స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. నంబర్ 4 డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు స్టేట్ గవర్నమెంట్స్. ఇందాక చెప్పినట్టు జిఎస్టి మరియు పెట్రోల్ మీద వచ్చే ట్యాక్సెస్ కాకుండా వేరే రకంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ నుంచే వస్తాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 100% అమౌంట్లో 42% ఖచ్చితంగా ఆయా స్టేట్స్కి బదిలీ చేసి మిగతా 58% అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మరియు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, మెడికల్ ఎమర్జెన్సీలో, కొన్ని వార్ సమయాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవే కాకుండా కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ మిగతా స్టేట్స్కి అంటే బ్యాక్వర్డ్ స్టేట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ స్టేట్ బట్టి, ఆ స్టేట్లో ఉన్న పాపులేషన్ బట్టి, ఆ స్టేట్కి కావాల్సిన అమౌంట్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ రీసోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. మనం కొనే ప్రతి వెహికల్లో రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, పొల్యూషన్ చెక్, వారంటీ ఇలా చాలా రకాలుగా గవర్నమెంట్కి అమౌంట్ కడుతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఒక బండి వాల్యూ ₹1,00,000 అయితే మనం కొనేది 1,42,000 నుంచి 1,45,000 వరకు. ఇవి కాకుండా నంబర్ ట్యాక్స్ అని, ఫ్యాన్సీ నంబర్స్కి ఇలా రకరకాలుగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని ఇలా దాదాపు 69 రకాల 69 టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా రూల్స్ చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఫైన్స్ తీసుకుని ఉంటారు. కానీ రోడ్స్ వేరు. జస్ట్ కిడింగ్ 69 ఈజ్ లవ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ అమౌంట్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 5 మేజర్ రిసోర్సెస్ నుంచి ఈ అమౌంట్ వస్తుంది. అవేంటంటే నంబర్ 1 పర్సనల్ ట్యాక్స్, దీన్నే ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అంటారు. నంబర్ 2 కార్పొరేట్ ట్యాక్స్, నంబర్ 3 జిఎస్టి, నంబర్ 4 ఎక్సైజ్ డ్యూటీ, నంబర్ 5 కస్టమ్స్ డ్యూటీ. డీటెయిల్స్లోకి వెళ్తే నంబర్ 1 పర్సనల్ ట్యాక్స్, దీన్నే ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అంటారు. దాదాపు 5 lakhs కన్నా అబవ్ ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇవి దాదాపు ప్రతి ఒక్కరు స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాం అనుకుంటారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాం. నంబర్ 2 కార్పొరేట్ ట్యాక్స్, అంటే కార్పొరేట్స్ కట్టే ట్యాక్స్, అంటే రతన్ టాటా, అంబానీ ఇటువంటి వాళ్ళనమాట, ఇంక్లూడింగ్ అదానీ గారు. ఆయా కంపెనీకి వచ్చిన యాన్యువల్ ఇన్కంలో దాదాపు 25% నుంచి 30% ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. నంబర్ 3 జిఎస్టి,
జిఎస్టీ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఏదైనా ప్రోడక్ట్ మీద 5% జిఎస్టీ ఉంటే 2.5% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 2.5% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. నంబర్ 4, ఎక్సైజ్ డ్యూటీ. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఎక్సైజ్ డ్యూటీ లిక్కర్ మీద ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఉంటుంది. పేర్లు మారతాయి కానీ బాధుడు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. నంబర్ 5, కస్టమ్స్ డ్యూటీ. అంటే మన కంట్రీలో ఏదైనా ఇంపోర్ట్ అవ్వాలన్నా లేదా కంట్రీ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా దాని మీద గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ఉంటుంది, అదే కస్టమ్స్ డ్యూటీ. ఇవి ఒక్కో ప్రోడక్ట్లో ఒక్కో రకంగా ఉంటుంది. సో వీడియో అయితే ఇంతే, మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మీరు సంపాదించిన ప్రతి రూపాయి, మీకోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మీరు గవర్నమెంట్కి కట్టే ప్రతి రూపాయి మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మనోభావాలు మడిచి మనసులో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.